నిన్నటి వరకు గుంటూరు జైల్లో ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఇప్పుడు కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. నిన్న రాత్రి ఆయన్ను కర్నూలులో జడ్జి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. పోసానికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు మ్యాజిస్ట్రేట్. కర్నూలు జిల్లా జైలుకు ఆయన తరలించారు పోలీసులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అసభ్యకరంగా మాట్లాడారని ఆదోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్థానిక జనసేన నాయకుడు రేణువర్మ. కేసు నమోదు చేసిన ఆదోని పోలీసులు పిటి వారెంట్పై పోసానిని అరెస్ట్ చేసి గుంటూరు నుంచి కర్నూలుకు తరలించారు. అక్కడ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు పోలీసులు. పోసానికి మద్దతుగా కర్నూలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అక్కడికి భారీగా తరలివచ్చారు. పోసానికి 14 రోజుల పాటు విధించడంతో కర్నూలు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. ఇక్కడికి పోసాని మురళీకృష్ణ గారిని పీటీ వారెంట్ పైన రిమాండ్కు తీసుకురావడం జరిగింది. దానిపైన మెజిస్ట్రేట్ గారు కొన్ని అబ్జెక్షన్లు రైజ్ చేయడం జరిగింది. దానికి మళ్ళీ వాళ్ళు సమాధానం ఇచ్చిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి పోసాని మురళీకృష్ణ గారిని పీటీ వారెంట్ పైన రిమాండ్కు తీసుకురావడం జరిగింది. దానిపైన మెజిస్ట్రేట్ గారు కొన్ని అబ్జెక్షన్లు రైజ్ చేయడం జరిగింది. దానికి మళ్ళీ వాళ్ళు సమాధానం ఇచ్చిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, మొదట రాజంపేట జైల్లో ఉన్నారు, తర్వాత గుంటూరు జైలుకి వెళ్ళారు, తర్వాత ఇప్పుడే మళ్ళీ ఆదోని జైలుకి తీసుకువచ్చారు. ఇలా పలు రకాలుగా పలు సందర్భాల్లో వేధిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి పోసాని కృష్ణమురళిని. ఈ కేసులకు సంబంధించి విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి లోకేష్? కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో 14 నవంబర్ 2024లో పోసాని మురళీకృష్ణ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నాయకుడు ఫిర్యాదు చేయడంతో అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఒక పీటీ వారెంట్ ని చూపుతూ గుంటూరు జైలు నుండి పోసాని మురళీకృష్ణను కర్నూలు కి తీసుకురావడం జరిగింది. ఏదైతే జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా విచారణ చేసిన తర్వాత పోసాని మురళీకృష్ణకు 14 రోజుల పాటు రిమాండ్ కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కర్నూలు ఈ నేపథ్యంలో కర్నూలు జైలుకు పోలీసులు తరలించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అతన్ని అరెస్ట్ చేసే ముందర నుండి ఇప్పటిదాకా యొక్క సీనరీ ఆఫ్ చూస్తే అతనికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్తున్నప్పటికీ కూడా ఏమాత్రం వినకుండా అతని మీద అక్రమ కేసులు బనాయిస్తూ రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాలకు వివిధ జైళ్లకు ఈ యొక్క పీటీ వారెంట్లు తీసుకొని అతన్ని తరలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది కేవలం కక్షపూరిత రాజకీయాలకే కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప నిజంగా అతని మీద ఎటువంటి కేసులు లేవనేది వైఎస్ఆర్సీపీ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నట్లయితే గుంటూరు జైలు నుండి మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో హుటాహుటిన ఈ యొక్క పీటీ వారెంట్ ఇచ్చి అతన్ని తీసుకురావడం జరిగింది. కర్నూలులో చూసుకున్నట్లయితే రాత్రి 11 గంటలకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పూర్తి వాదన విన్న తర్వాత రిమాండ్ కు తరలించడం జరిగింది. మీరు చెప్తున్న విధంగా మొదటగా ఈ యొక్క అన్నమయ్య జిల్లా, ఆ తర్వాత గుంటూరు జిల్లా, ఇప్పుడు కర్నూలు జిల్లా, 2 రోజుల తర్వాత మరి అనంతపురం జిల్లాకు పీటీ వారెంట్ మీద అతన్ని తరలించే అవకాశం ఉందని చర్చ అయితే జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క కేసులు ఉన్నాయో అవి పూర్తిగా అవాస్తవాలు. ఏదైతే వ్యాఖ్యలు చేశారని చెప్పేసి వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారో అది ఏమాత్రం సరైనది కాదంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి. నిన్న చూసుకున్నట్లయితే రాత్రి 9 గంటల ప్రాంతం నుండే వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆ యొక్క కర్నూలుకి తరలి రావడం జరిగింది. తాము మద్దతుగా ఉన్నట్లు చెప్తున్న పరిస్థితి. నిన్న మాట్లాడిన విషయాలు వచ్చేస్తే అక్కడ ఉన్న న్యాయవాది కూడా అదే చెప్తున్నారు. అతనికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా హుటాహుటిన అతనిపై అక్రమ కేసులు పెట్టి ఈ యొక్క పీటీ వారెంట్ మీదుగా అతన్ని కర్నూలుకి తరలిస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సిద్ధు. ఓకే లోకేష్.